जय गौ माता, जय गोपाल। आप सभी को ध्यान होगा कि अभी वर्तमान में संपूर्ण भारत में एक अभियान चल रहा है जिसका नाम है गौ सम्मान आह्वान अभियान। ये अभियान गौ माता का जो वास्तविक सम्मान है, स्थान है, वह उन्हें पुनः दिलाने के लिए चलाया गया है और इसमें प्रधान संरक्षक श्री कामधेनु गौ माता और अध्यक्ष नंदी बाबा है। ये किसी संस्था या संत के मार्गदर्शन में नहीं, गौ माता और नंदी बाबा के मार्गदर्शन में हो रहा है। आने वाले 27 अप्रैल 2026 को हम सब अपने अपने मंडलम में जाकर के मंडलम अधिकारी को विनंती पत्र, प्रार्थना पत्र देकर के सरकार से यही आग्रह करेंगे कि प्रतिदिन 80,000 की संख्या में जो गोवंश को निर्दयता पूर्वक काट दिया जाता है, उस गो हत्या पर रोक लगे और गौ माता को वास्तव में उनका जो सम्मान है, स्थान है, वह पुनः प्राप्त हो और गौ माता के लिए ऐसा कानून बने कि गौ माता की जो हत्या हो रही है उस पर पूर्ण रूप से प्रतिबंध लगे और इस भारत की भूमि से गो हत्या रूपी कलंक सदा सर्वदा के लिए मिट जाए। इसके लिए मैं सभी आंध्र प्रदेश वासियों से आह्वान करता हूं कि सभी इस गौ सम्मान आह्वान अभियान से जुड़े और ज्यादा से ज्यादा संख्या में 27 अप्रैल को विनंती पत्र देने के लिए अपने अपने मंडलम में। జై గోమాత, జై శ్రీకృష్ణ. ఇవాళ మీ అందరూ ముందుకు వచ్చాను ఒక అభియాన్ గురించి చెప్పడానికి. గోమాత గురించి. ఇవాళ గోమాత పరిస్థితి ఎలా ఉంది మనం చూస్తున్నాం. ముందు మీకు ఈ అభియాన్ గురించి చెప్తాను. దీని పేరు వచ్చేసి గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్. దీంట్లో ఏంటంటేనండి, గోమాతకి కావాల్సిన సేవ, సురక్ష, సమ్మానం ఈ మూడు గోమాతకి అందాలి. ఎందుకంటేనండి, మన సనాతన ధర్మంలో గోమాత మనిషి పుట్టినప్పటి నుంచి కాలం చేసే వరకు, దాని తర్వాత తర్పణ సంస్కారం కూడా చేస్తాం కదా, అది కూడా ఆవు పాలు ఉంటేనే సాధ్యమైంది, లేకపోతే అది పరిపూర్ణంగా అవ్వదు. సో మన సనాతన ధర్మానికి మూలమైన గోమాత ఇవాళ రోడ్ల మీద తిరుగుతుంది. మనం పొద్దునే లెగవక ముందే 88,000 పైన గో వంశుల్ని స్లాటర్ హౌస్లు కట్ చేసేస్తున్నారు. మరి ఇవాళ హిందువులందరూ ఏమైపోయాం మనం? మనకు ఒక దారి లేదు, ఒక దిక్కు లేదు, ఏమీ లేదు, బతుకుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే పశువుల కన్నా టైం టేబుల్ లేకుండా, ఏమి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు తినటం, చేయటం, ఆ బుద్ధి మనది ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు భారతదేశంలో అందరూ ఎలా ఉండేవాళ్ళు? జ్ఞాన్ కా భండార్ థా భారత్. బట్ ఇప్పుడు ఇవాళ పేరెంట్స్ మధ్యలో, పిల్లల మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది. పిల్లలు చూస్తున్నారు చిన్న వయసులో లావుగా ఉంటున్నారు. జెర్సీ ఆవు పాలు తాగటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గోమాత పాలు ఇవ్వదండి. గోమాత పశు శ్రేణిలో రాదు. గోమాతను ఎవరైతే పశువు అనుకుంటున్నారో, ముందు వాళ్ళ పశువు కన్నా ఇంకా చాలా తక్కువ. ఎందుకంటే మనకి మనుషులకి లెక్సే టైం లేదు, పడుకునే టైం లేదు, తినే టైం లేదు, ఒక బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. బతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నాం? ఒక్కసారి మృత్యుని యాక్సెప్ట్ చేసుకోవడానికి బతుకుతున్నాం. సో ఈ మధ్యలో లైఫ్ ఎవరికి లేనిది మనకు ఉన్నాయి అన్ని. కాళ్ళు, చేతులు, ఆలోచన, ఫీలింగ్స్ ఏమైపోయినాయి? ఎందుకంటే గోమాతతో మనం దూరం అయిపోయాం. అందువల్ల మన సంస్కారం, మన ధర్మం, మన సాంప్రదాయం అన్ని మనం ఒక్కొక్కటి వదులుకుంటూ వస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే హిందూ బాడీ బ్రిటిషర్స్ మైండ్ చేసే కార్యాలన్నీ అలాగే ఉన్నాయి. మన ఆయుర్వేదిక్ మర్చిపోయాం, మన ధర్మాంతో దూరం వచ్చేసాం. మరి పిల్లలు ఏం చేస్తున్నారంటే కాన్వెంట్ స్కూల్లో వాళ్ళు అన్ని అంటున్నారు. ఆ చదువు మన ధర్మం ఏమైనా కలుగుతుందా? మరి ఇంకా ఎంతకాలం? ఒకప్పుడు ప్రతి 15-18 మందికి
ప్రతి మనిషికి 15 నుంచి 18 గోమాతలు ఇంట్లో ఉండే. ఇవాళ ప్రతి 13 మనిషికి ఒక గోమాతే ఉంది. సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన హిందువులందరికీ ఉంది. నాట్ ఓన్లీ హిందూ, ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా గోకి విలువిస్తారు. సో భారతదేశంలో ఈ అభియాన్ జరుగుతుంది. అందరూ హిందూ మిత్రులు ఏకమై ఈ అభియాన్లో చేరాల్సింది ఏంటంటే మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఉంది, దాంట్లో పాల్గొండి. మీ మండలం నుంచి సిగ్నేచర్ చేసిన పేపర్స్ మీ గవర్నమెంట్ ఆఫీసర్కి అందియాలి. ఇలాగా ఈ అభియాన్లో మీరందరూ చేరి గోమాతని కాపాడాలి. ఎలా కాపాడతాం? గవర్నమెంట్తో మనం అపీల్ చేస్తాం, వినతి చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా ఆందోళన చేయొచ్చుగా. కానీ సార్, ఆందోళన చేస్తే ఇప్పటి వరకు ఏది సక్సెస్ అవ్వాల. కలంలో ఉన్న పవర్, మీరు మీడియా మెంబర్స్, మీరు దేశాన్ని మార్చే అంత గొప్పోళ్ళు. ఇది చాలా పవర్ఫుల్. బుల్లెట్ దేనికైనా ఇదే ఎక్కువ పవర్ఫుల్. సో దీంతో చేసే పని ఎప్పుడు కూడా విఫలం అవ్వలేదు. గోమాతను చేయాలి అని ఇదివరకు కూడా కొన్ని సాధు సంత మహాత్మాలు వచ్చారు. ఏమైనా సంస్థ పేర్లు అంటే దాంట్లో వ్యక్తి విశేషం ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడు దీంట్లో అట్లా ఏమీ లేదు. 1500 సాధు సంత మహాత్మా నంద బాబాలందరూ వ్రజభూమి అంటే వృందావన్ 90 రోజులు దీని మీద చర్చ చేసి లాస్ట్కి దీని రూపరేఖ అనేది మొత్తం చేశారు. మనం ప్రపోజల్ తీసుకెళ్తే గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసిద్దా, చేయకపోతే మా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ స్టెప్ తీసుకున్న తర్వాత కూడా అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇది మొత్తం దీంట్లో వివరంగా ఇచ్చేస్తున్నాం సార్. సబ్జెక్ట్ లాస్ట్కి ఏంటంటేనండి, ఎట్టి పరిస్థితుల్లో అయినా గోమాతని రాష్ట్ర సమ్మానం ఇప్పియాలి. సార్ సమ్మానం ఇప్పిస్తే అయిపోద్దా? షూర్, వై నాట్, ఎందుకు అవ్వదు?